చేస్తున్నాం. These Christians even look down upon other Christians. ఇతర క్రైస్తవుల్ని వారు చాలా తక్కువగా చూస్తూ ఉంటారు. Especially those who lack good education. వారు మంచి చదువును కలిగి ఉన్నప్పుడు, when they lack good education, వారిలో చదువు అనేది ఎక్కువగా లేనప్పుడు, or if they don't have a good culture, వారి యొక్క మంచి సంప్రదాయాన్ని లేదా సంప్రదాయం వారికి లేనప్పుడు, they say these are stupid and ignorant Christians. వీరు మూర్ఖులైనటువంటి క్రైస్తవులు, వీరికి ఏమీ తెలియదు, జ్ఞానం లేనటువంటి వారు అని అంటూ ఉంటారు. Now let me tell you, if you are a stupid and ignorant Christian, ఒకవేళ ఈ విషయం మీకు చెప్పనివ్వండి, నీవు కూడా ఈ విధంగా బుద్ధి లేని జ్ఞానం లేనటువంటి క్రైస్తవుడిగా ఉన్నట్లయితే, don't worry about it. ఆ విషయమై నువ్వేం చింతించొద్దు. God's not going to judge you about whether you're stupid or not. నీవు మూర్ఖుడుగా కాదా అని దాని గురించి దేవుడు నీకు తీర్పు తీర్చాడు. God's going to judge you according to whether you've given your very best to him or not. నీవు నీ యొక్క ఉత్తమం ఏదైతే ఉందో అది నువ్వు ప్రభువుకి ఇచ్చావా లేదా అన్న విషయం మీదనే ప్రభు నీకు తీర్పు తీర్చబోతున్నాడు. Do not look down on other Christians or make fun of them. ఇతర క్రైస్తవుల్ని తక్కువగా చూసి వారిని చూస్తూ హాస్యాన్ని ప్రదర్శించేటువంటి పనులు చేయకూడదు. Because they're not well educated. ఎందుకంటే వారికి చదువు లేదు గనుక. Because they don't have a refined culture. ఎందుకంటే వారి యొక్క సంప్రదాయం లేదా వారికి జీవిత విధానాలు ప్రమాణాలు మనతో సమానంగా లేవు గనుక. Like you have. నువ్వు కలిగి ఉన్నటువంటి విధంగా. Don't look down on them. వారిని చూసి తక్కువగా చిన్నగా వారి గురించి ఆలోచించేయదు. What matters is whether you're giving your best to the Lord or not. మరి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే నీకున్నటువంటి వాటిలో నీ ఉత్తమము నువ్వు ప్రభువుకి ఇస్తున్నావా లేదా అన్న దాని మీద దేవుడు తీర్పు తీరుస్తున్నారు. Most Christians come into this world, చాలా మంది క్రైస్తవులు ఈ లోకంలోనికి వచ్చి to eat, తినడానికి వస్తారు, to sleep, నిద్రపోవడానికి, and to repeat that again. అదే పనిని మరలా చేయడానికే. They drink coffee, they eat good food, they leave an empty dish. వారు కాఫీ తాగుతూ ఉంటారు, తర్వాత మంచిగా భోజనం చేస్తూ ఉంటారు, తర్వాత ఖాళీ అయిపోయినటువంటి గిన్నెలు కనబడుతూ ఉంటాయి. And then they sleep. తర్వాత వారు నిద్రపోతారు. They wake up again and repeat the same thing. మరలా వారు నిద్ర లేస్తారు, అదే పనిని మరలా చేస్తూ ఉంటారు. Again and again and again. మరలా అదే పని చేస్తూ ఉంటారు, మరలా అదే పని చేస్తూ ఉంటారు. That is a dead Christian. అదే మృతమైనటువంటి క్రైస్తవుడు ఇదే విధంగా ఉంటాడు. He is deader than a dead log. అతడు మృతమైపోయినటువంటి వాడిగా ఉన్నాడు. Which is separated from the roots. అది ఎలా ఉందంటే వేరుల నుంచి వేరు చేయబడినటువంటి చెట్టులాగా ఉంది. Dead. మృతమైనది. They have no other reason to exist than to eat and sleep. వారు బ్రతకడానికి వేరే కారణం ఏమీ లేదు, కేవలం తినడానికి నిద్రపోవడానికి మాత్రమే వారు బ్రతుకుతూ ఉన్నారు. Are you going to go through this life నువ్వు ఈ జీవితం నుంచి వెళ్తూ ఉన్నావా and not leave a mark on this generation for Jesus Christ? ఈ తరం వారికి ప్రభువైన యేసుక్రీస్తు వారి కొరకు నువ్వు ఏ విషయాన్ని ఇస్తున్నావు? You're not going to leave a mark on this generation. You're not going to make a dent in this generation. ఈ తరంలో ఉన్నటువంటి వారి మీద ఏ విధమైనటువంటి ప్రభావాన్ని లేదా ఏ విధమైనటువంటి ఒక మంచి గుర్తును నువ్వు ఇవ్వలేనటువంటి వాడిగా ఉంటావు. Nobody is going to remember you. ఎవరు కూడా నిన్ను జ్ఞాపకం చేసుకోరు. Because you have done nothing for this generation. ఎందుకంటే ఈ తరంలో ఉన్నటువంటి వారి కొరకు నువ్వు ఏమీ చేయలేదు. How are you going to live like that? నువ్వు ఆ విధంగా జీవిస్తున్నావా? 20, 30, 40, 50, 60 years. 20 సంవత్సరాలు, 40, 50, 60 సంవత్సరాలు నువ్వు జీవిస్తున్నావు. And when you come to the end of your life, నీ జీవితాన్ని ముగింపులోనికి నువ్వు you వచ్చినప్పుడు make no impact on your generation. నీ తరం వారి మీద నువ్వు ఏ విధమైనటువంటి ప్రభావం చూపించలేదు. You don't leave a mark for Jesus Christ on this generation. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి కొరకు ఈ తరం మీద నువ్వు ఏ విధమైనటువంటి ముద్రను వేయకుండానే వెళ్ళిపోతావు. You'll feed your face, you'll feed your belly. నీవు నీ ముఖాన్ని, అది నీ కడుపుని నింపుకోవడం, నువ్వు సంతోషంగా జీవించడం, You'll feed your family. నీవు నీ కుటుంబాన్ని పోషించావు. And then leave this world and go